హాయ్ వడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు రామ్ మెలోడీస్ ఇంకా లేట్ సెకండ్ ఎపిసోడ్ చూసేయచ్చు. ఎపిసోడ్ స్టార్టింగ్లో అనమాట హీరో ఇది కనుక హీరోయిన్ కోసం ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండేసరికి వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఎందుకు ఇంత ఓవర్గా డ్రింక్ చేస్తున్నావు, నీ బాధ తగ్గించడానికేనా అంటే దానికి హీరో అంటాడు అది ఏమీ కాదురా అనేసి అంటే సర్లే కానీ కాలం ఇది కనుక మన బాధను మరిపిస్తుంది అనేసి అంటే హీరో అలాగా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరో ఇంటికి వచ్చేసి ఉంటాడు అనమాట. ఇంటికి వచ్చేసి తను అలా కూర్చొని అనమాట హీరో అండ్ హీరోయిన్ మధ్య ఫస్ట్ నుంచి ఏదైతే జరిగిందో సో అదంతా ఇది కనుక గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ అండ్ వాళ్ళిద్దరు ఎలా క్లోజ్ అయ్యారు. సో ఇదంతా ఇది కనుక హీరోయిన్ యొక్క క్యూట్నెస్ అదంతా ఇది కనుక గుర్తెచ్చుకుంటా అనమాట. మన హీరోయిన్ హీరోకి ఎప్పుడూను చేతి మీద స్టాంప్ వేసి గుడ్ జాబ్ అని చెప్తా ఉంటుంది కదా, మాటలన్నీ గుర్తెచ్చుకుంటా ఉంటాడు అనమాట హీరో. అలా గుర్తెచ్చుకుని హీరోయిన్ ఫోటో అయితే కనుక ఫోన్లో చూసుకుంటా ఉంటాడు. హీరోయిన్ ఇది కనుక హీరోకి బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తుంటుంది కదా, సో అదంతా ఇది కనుక గుర్తెచ్చుకొని నేను నా లైఫ్లో మర్చిపోలేని తెలుసా అనేసి అంటూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్లో అనమాట జీసూ యొక్క కాన్సెప్ట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ హీరోయిన్ అండ్ హీరో వాళ్ళ చెల్లికి కూడా ఉంటారనమాట. హీరోయిన్ అయితే కనుక జీసూని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్న హీరో వాళ్ళ చెల్లి అనమాట, వావ్ జీసూ ఈరోజు హ్యాండ్సమ్గా ఉన్నావంటే దానికి హీరోయిన్ కూడా అవునవును అనేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట వాళ్ళ చెల్లి కోసం సేమ్ అదే ప్లేస్కి వచ్చి ఉంటాడు. ఈ లోపల అక్కడిగా ఇదే కనుక వాళ్ళ చెల్లి వచ్చి అన్న వచ్చేసావా నువ్వు, సరే రా వెళ్దామంటే ఎక్కడికి అనేసి అంటే రా వెళ్దాం ఫస్ట్ నువ్వు అనేసి వాళ్ళ చెల్లి తీసుకుని వెళ్తూ ఉంటుంది హీరోని చేపట్టుకొని. అలా తీసుకువెళ్ళింది ఎక్కడికో కాదు షాపింగ్ మాల్కి అనమాట. సో మొత్తం అంతా షాప్లో అంతా షాపింగ్ అంతా చేసేసి ఉంటుంది. సో హీరోని అడుగుతూ ఉంటుంది ఇది బాగుందా అది బాగుందా అంటే హీరో అంటే నీకు ఇష్టమైన తీసుకొని చెప్తా ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట పైనుంచి కిందకి చూస్తూ ఉండేసరికి లోపల హీరో అనమాట వాళ్ళ చెల్లితో వస్తూ ఉంటాడు. అదంతా హీరోయిన్ చూస్తూ ఉంటుంది పైనుంచి. హీరో అనమాట వెళ్తూ ఉంటే వాళ్ళ చెల్లి అంటది అన్నయ్య నువ్వు నేను కేపాప్ ఐడల్ అవ్వడానికి హెల్ప్ చేస్తావు కదా అంటే తప్పకుండా అనేసి మన హీరో చెప్పుకుంటాడు. సో వాళ్ళ చెల్లితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి హీరోయిన్ చూసి హీరోని అది కనుక తప్పుగా అర్థం చేసుకుంటుంది అనమాట. సో హీరోయిన్కి తెలియదు కదా వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారనేసి. అదనమాట హింజూన్ వచ్చనమాట హీరోయిన్ తోటి జీసూ ఈరోజు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు కదా నీకు నచ్చిందా అనేసి తను అడుగుతూ ఉంటే హీరోయిన్ మాత్రం హీరోనే చూస్తూ ఉంటుంది. అదేంటి ఎవరిని చూస్తున్నావు అనేసి హింజూన్ కూడా చూసానమాట. ఓ మై గాడ్ నువ్వు వాడిని చూసేసావా, వాడు ఒక వేస్ట్ ఫెలో, నేను లవ్ చేసి నేను మర్చిపోయి వేరే అమ్మాయితో తిరుగుతున్నాను, నువ్వు కూడా వేరే అబ్బాయిని చూసుకోవచ్చు కదా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే హీరోయిన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి అది కనుక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక మనకి హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అది కనుక కారులో వెళ్తాడు కానీ హీరోయిన్ యొక్క ఆలోచనలే వస్తూ ఉంటాయి అనమాట. సో హీరోయిన్ ఎప్పుడు దానికి గుడ్ జాబ్ అనేసి చేతి మీద వేస్తూ ఉంటుంది కదా, సో ఆ విషయాన్ని తలుచుకుంటా అండ్ లాస్ట్ టైం కూడా హీరోయిన్ అలా వేస్తుంటా ఉంటే మన హీరో ఇది కనుక తనకి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంటాడు కదా, సో అదంతా ఇది కనుక గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ డ్రైవర్ అనమాట ఏమైంది సార్ అంటే ఏమీ లేదు నువ్వు పద అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట స్టాంప్ వాంగ్ చూసుకుంటూ మన హీరోని అయితే గుర్తెచ్చుకుంటా నువ్వు ఆల్రెడీ నువ్వు నన్ను మర్చిపోయి వేరే అమ్మాయితో ఉంటున్నావు కదా, సో ఇప్పుడు కూడా నీ ఆలోచనల నుంచి నేను ముందు బయటికి రావాలనేసి మన హీరోయిన్ కూడా అనమాట హీరో మర్చిపోవడానికి డిసైడ్ అయి ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి ఉంటారు. ఇప్పుడు తాతయ్య గారిని చూపిస్తూ ఉంటారు. తాతయ్య గారు అనమాట కోమల నుంచి బయటకు వచ్చి ఉంటారు కదా, కంగని అడుగుతూ ఉంటారు సో నా మనవడు ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకున్నాడు అంటే అవును సార్ అంటే సరే అయితే మరి ఇంకా వాళ్ళిద్దరూ కలవరా అంటే ఏమో సార్ నాకు తెలియదు అంటే సరే అయితే ఫస్ట్ నన్ను ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేయనేసి అంటూ ఉంటారు అనమాట ఆయన. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక హీరో యొక్క ఆలోచనల నుంచి బయటపడదాం అనేసి సో తన లైఫ్ అయితే కనుక ఫుల్గా బిజీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏ నిమిషం కూడా ఖాళీ ఉండకుండా పిల్లలకి స్టడీ చెప్పడం అనేసి తను మ్యూజిక్ నేర్చుకోవడం అనేసి కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేసి మొత్తం ఫుల్గా బిజీ అయిపోయి ఉంటుంది. హీరో కూడా అనమాట ఎంత బిజీగా ఉన్నా కానీ హీరోయిన్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. హీరోయిన్ ఫోటోని చూస్తా అనమాట. సో నిన్ను ఎంతలా మర్చిపోదామన్నా కానీ నేను మర్చిపోలేకపోతున్నాను తెలుసా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్లో మనకి హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో దగ్గరికి అనమాట కాంగ్ వచ్చి ఉంటారు. హీరో అంటాడు నెక్స్ట్ నా ప్రోగ్రామ్ ఏంటి అంటే సార్ మీకైతే కనుక మీ మమ్మీ ఒక అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేసి ఉంచారు, సో మీరు వెళ్ళి అమ్మాయిని కలవాలి అంటే ఓ అవునా సార్ అయితే నేను వెళ్తానంటే అదేంటి సార్ ఇంత ఈజీగా ఒప్పుకున్నారు, వెళ్ళి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారండి మీరు అంటే అదేమి కాదు ఇది ఒక బిజినెస్ డీల్ అంతే అనేసి మన హీరో అయితే కనుక అమ్మాయిని కలవడం కోసం అనేసి వచ్చి ఉంటారు. సో మన హీరో వాళ్ళ కంపెనీకి అండ్ ఆ అమ్మాయి వాళ్ళ కంపెనీకి అయితే కనుక ఒక డీల్ అయితే కనుక
చేసుకోవడానికి ఉంటుంది. సో, ఆ డీల్ అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి. దానికి హీరో అంటాడు, "బిజినెస్ పరంగా అయితే గనుక నాకు ఓకే. బట్ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను" అనేసి హీరో అయితే గనుక చెప్పనమాట. అక్కడి నుంచి వచ్చేస్తా ఉంటా. ఈ అమ్మాయి అలా చూస్తా ఉంటది. సేమ్ అదే విషయం అనమాట. ఈ అమ్మాయి ఫోన్ చేసి హీరో వాళ్ళ మమ్మీకి చెప్పుంటది. వాళ్ళ మమ్మీ అనమాట, "ఓ అవునా సరేనమ్మా" అనేసి ఫోన్ పెట్టేస్తుంటది. ఈ లోపల అక్కడ తాతయ్య గారు కూడా అనమాట హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యొచ్చుంటారు. వాళ్ళ కోడలనమాట, అంటే హీరో వాళ్ళ అమ్మ అడుగుతా ఉంటది, "ఈ మధ్య నింజన్ చాలా బిజీ అయిపోయాడు. వర్క్ తప్ప ఏం పట్టించుకోవడం లేదేంటి" అని చెప్తా ఉంటే దానికి తాతయ్య గారు అంటారు, "చూడమ్మా డాడా అండ్ వాడు చాలా మంచిగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయ్యాక లింజన్ ఇలా మారిపోయాడు. నువ్వు కూడా ఒకసారి ఆలోచించు వాళ్ళ విషయంలో" అనగానే వాళ్ళ మమ్మీ కూడా ఆలోచిస్తాం స్టార్ట్ చేస్తుంటుంది. అలా స్టార్ట్ చేసిన ఆవిడైతే కనుక హీరోయిన్ చూడడం కోసం స్కూల్ దగ్గరికి వచ్చి ఉంటుంది. మన హీరోయిన్ అయితే కనుక పిల్లలతో చాలా క్లోజ్గా ఉండనమాట. చాలా మంచిగా మాట్లాడుతూ ఉండేసరికి సో వాళ్ళ మమ్మీ అంటే హీరో వాళ్ళ అమ్మ అయితే కనుక సో హీరోయిన్ పట్ల పాజిటివ్నెస్ వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, "నీకోసం ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేశాను, డేట్కి ఏర్పాటు చేయనా, వెళ్తావా నువ్వు" అనేసి అడుగుతూ ఉంటే దానికి హీరోయిన్ అంటది, "లేదు నాకు ఇప్పుడు ఏమి ఇంట్రెస్ట్ లేదని" చెప్తా ఉంటే ఈ లోపల సన్హు అంటాడు, "వెళ్ళి కలవచ్చు కదా, ఒకవేళ నీకు ఆ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ లేదనుకో నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా" అనేసి సన్హు అంటే, "రే అన్న నువ్వేం మాట్లాడుతున్నావురా, నా ఫ్రెండ్ని బాగా చూసుకునే అబ్బాయి నేను సెలెక్ట్ చేస్తాను నువ్వు కాదు" అనేసి అంటూ ఉంటుంది అనమాట. ఆ సీన్ అలా కట్ అయ్యి ఉండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళు ముగ్గురు షాప్కి వచ్చి ఉంటారు. అదే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ షాప్కి. హీరోయిన్ అయితే కనుక చాలా మంచి డ్రెస్సెస్ అయితే కనుక సెలెక్ట్ చేస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ డ్రెస్సెస్ కూడా అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ సన్హు చూస్తూ ఉంటారు. సన్హు అంటాడు వాళ్ళ చెల్లితోటి, "ఈ మధ్యలో డాడా లింజిన్ని పూర్తిగా మర్చిపోయినట్టుంది కదా, అందుకే బాగా నవ్వుతుంది, బాగా ఫుడ్ తింటుంది కదా" అనేసి అంటే వాళ్ళ చెల్లి అంటది, "యూజువల్గా తను ఫుడ్ అంతా తిందు, ఈ మధ్యలో ఎక్కువగా తింటుందంటే ఇంకా లింజిని మర్చిపోలేదని అర్థం" అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యి ఉండే. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ ఇంటికి వచ్చేసాను అనమాట. "దేవుడు ఈరోజు చాలా ఎక్కువగా తినేసాను, ఇప్పుడు నాకు అరగడం లేదే" అనేసి హీరోయిన్ అనమాట అంట తను ఇది కనుక డ్రింక్ చేస్తూ ఉంటుంది. సో అలా డ్రింక్ చేస్తా అనమాట, హీరో కోసం ఆలోచిస్తా అనమాట. సో ఫోన్ చేద్దామా అనేసి ఫోన్ చేస్తుంది, బట్ కట్ చేస్తా అనమాట. మెసేజ్ పెడదాం అనుకుంటుంది, వద్దులే మళ్ళీ అనేసి మెసేజ్ కూడా అనమాట కట్ చేసేసి అలా చూస్తూ ఉండేటప్పటికి తనకైతే కనుక వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంటుంది, "ఇలా నీ కోసం ఒక అబ్బాయిని సెలెక్ట్ చేస్తాము, వెళ్ళి కలుస్తామంటే" "సరేనమ్మ కలుస్తాననేసి" వాళ్ళ అమ్మతో చెప్పుంటుంది అనమాట. ఈ లోపల అక్కడైతే కనుక వర్షం వస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట హీరోయిన్ కోసం ఆలోచిస్తా అనమాట. సో తను కూడా అలా డ్రింక్ చేస్తూ ఉంటాడు. సో వర్షం వస్తూ ఉండేసరికి వీళ్ళిద్దరు అయితే కనుక వీళ్ళిద్దరి కోసం ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళు పంపించిన పెళ్లి కొడుకుని అది కనుక చూసి మాట్లాడుతూ ఉంటుంది. బట్ హీరోయిన్ అది కనుక చాలా డల్గా ఉండేసరికి ఆ అబ్బాయి ఎంతలో పిలిచినా కానీ హీరోయిన్ పలకదనమాట. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అబ్బాయి అంటాడు, "నేను డ్రాప్ చేయనా పోను నిన్ను" అంటే, "లేదు నేను వెళ్ళిపోగలను" అనేసి హీరోయిన్ అది కనుక వెళ్తూ ఉంటుంది. "సారీ ఏమనుకోవద్దు, నెక్స్ట్ టైం నీతో మంచిగా మాట్లాడతాను, కొంచెం అర్థం చేసుకోనన్ను" అనేసి హీరోయిన్ పూర్తిగా విషయం చెప్పిస్తుంటుంది అనమాట హీరో గురించి ఆ అబ్బాయికి. సో అక్కడి నుంచి అదే కనుక హీరోయిన్ వస్తూ ఉండేటప్పటికి హీరో అది కనుక ఎదురొచ్చి ఉంటాడనమాట. సో హీరో కూడా హీరోయిన్ వంక చూస్తూ ఉంటాడు అండ్ హీరోయిన్ కూడా అనమాట హీరో వంక చూస్తూ ఉంటారు. బట్ ఇద్దరు ఏం మాట్లాడుకోరు, జస్ట్ కళ్ళతో మాత్రమే చూసుకుంటూ ఉంటారు. ఈ లోపల హీరో దగ్గరికి అయితే కనుక బిజినెస్ సంబంధించిన వాళ్ళు వచ్చి అనమాట హీరోతో మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. సర్లే ఇంక వెళ్ళిపోవచ్చు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బస్ స్టాప్కి వచ్చి అనమాట హీరోని గుర్తెచ్చుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో కూడా అనమాట హీరోయిన్ కోసం ఆలోచిస్తూ తన ఫేస్ చాలా డల్గా ఉంది, అంతేకాదు వెయిట్ కూడా చాలా లూజ్ అయ్యింది, కాబట్టి తను నా మీద బెంగెట్టుకుందా అనేసి మన హీరో అయితే కనుక హీరోయిన్కి ఫోన్ చేద్దాం అనేసి సో ఫోన్ నెంబర్ తీస్తాడు. చైనా వద్దా అనేసి ఆలోచిస్తా అనమాట. ఇంకా చేయడం మానేసి అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అని చూపిస్తూ ఉంటారు. తనైతే కనుక టిన్హాన్ వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఉంటుంది. టిన్హాన్ అంటాడు, "మీరు ఎవరు" అంటే, "అదే మీ కజిన్ డేట్ చేశాడు కదా డాడా, వాళ్ళ ఫ్రెండ్ అని నేను" అంటే, "ఓ అవునా, మరి మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారనేసి టిన్హాన్ అంటూ ఉంటే, "నీకు తెలుసా నీ వల్లే కదా వాళ్ళు బ్రేకప్ చేసుకున్నారు" అంటే, "నేనేం చేసా" అంటే, "అది ఆ రోజు నువ్వే కదా కిడ్నాప్ చేసింది డాడా" అని అంటే, "చూడు నేను కిడ్నాప్ చేయలేదు, నేను తనని సేవ్ చేశాను" అనేసి టిన్హాన్ అంటాడు. "ఏదో ఒకటి, బట్ మీ బ్రదర్ అయితే కనుక నా ఫ్రెండ్ని చాలా బాగా ఏడిపిస్తున్నాడు, కాబట్టి వాళ్ళిద్దరిని కలిపి పూజిత మంది" అంటే, "మందని నన్ను ఎందుకు కలుపుతున్నావు, నేనేమి అటువంటి పనులు చేయను, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళిద్దరూ కలుసుకోవాలనుకుంటే కలుసుకుంటారు, మన ఇద్దరం ఎందుకు ఫోర్స్ చేస్తే వాళ్ళని కలపడం" అంటే, "ఓ మై గాడ్ ఎంత బాగా మాట్లాడుతున్నావు, చాలా చెడ్డవాడు" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ మళ్ళీ ఆ అబ్బాయిని కలవడం కోసం వచ్చి ఉంటుంది, అదే వాళ్ళ మమ్మీ వాళ్ళు పెళ్లి చూపులు పంపించిన అబ్బాయిని. హీరో కూడా అనమాట అక్కడికే టిన్హాన్తో పాటు వస్తా అనమాట హీరోయిన్ చూస్తుంటాడు. హీరో అనమాట హీరోయిన్ తోటి ఇంకొక అబ్బాయిని చూసేసరికి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. తన బాధ అంతా తన కళ్ళల్లోనే తెలుస్తూ ఉంటుంది. ఇదంతా
అయితే కనుక టిన్హాన్ కూడా గమనిస్తా అనమాట హీరోతోటి. సో ఇక్కడే ఉందామా లేకపోతే వేరే ప్లేస్కి వెళ్దామా మనం అంటే, దానికి హీరో అంటాడు సరే నడు వేరే ప్లేస్కి వెళ్దాం, ఇక్కడ ఉంటే నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనేసి మన హీరో బయటకు వచ్చేస్తూ ఉంటాడు. టిన్హాన్ కూడా అనమాట హీరోతో పాటుగా వస్తా అనమాట. హీరో ముందుకు వచ్చి చూడు కజిన్ నువ్వు ఎందుకు అంత అలా బాధపడుతున్నావు అనేసి అడుగుతూ ఉంటాడు. దానికి హీరో అంటాడు చూడు కజిన్ నేను ఎందుకు పిలుస్తున్నావు, అన్నయ్య అని పిలవచ్చు కదా, మన ఇద్దరి మధ్య గ్యాప్ అనేది 1 ఇయరే కదా అంటే, నేను అలాగే పిలుస్తా కజిన్ అనే, అయినా సరే నువ్వు డాడాని అంత అలా లవ్ చేసినప్పుడు తనతో నువ్వు మళ్ళీ కలిసిపోవచ్చు కదా అంటే, దానికి హీరో అంటాడు కొన్ని ఎప్పటికీ కలవలేవు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఓ కలవలేవా, నేను కలుపుతాను కదా మిమ్మల్ని అనేసి మన టిన్హాన్ అనమాట అనుకుంటా అనమాట. నెక్స్ట్ సీన్లో మన హ్యుంజిన్ దగ్గరికి వచ్చి ఉంటాడు, అది హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి అనమాట, నేను నీకు హెల్ప్ చేస్తానంటే ఓ హెల్ప్ చేస్తాను, అయినా సరే మీ కజిన్ ఉన్నాడు చూడు చాలా చెడ్డవాడు, డబ్బు ఉన్నది అనేసి చాలా పొగరు ఎక్కువ కట్టనేసి అంటా ఉంటే, అదేమీ కాదు తను వచ్చేసి ఇంకా డాడాని మర్చిపోలేదు, డాడాని చాలా బాగా లవ్ చేస్తున్నాడు ఒకటి అనేసి అంటా ఉంటే, సరే అయితే వాళ్ళిద్దరిని కలపడానికి ఏం చేద్దామనేసి వీళ్ళిద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు. దానికి టిన్హాన్ అంటాడు సో వాళ్ళిద్దరు వచ్చేసి ఆల్రెడీ కాంట్రాక్ట్ చేసుకున్నారు కదా, సో ఆ కాంట్రాక్ట్ని మనం పబ్లిక్ చేస్తామనుకో, సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నది అనేసి అందరికీ తెలిసిపోతుంది. మా బ్రదర్ కూడా అనమాట డాడాకి ఏం జరగకూడదు అనేసి డాడాని తనే పెళ్లి చేసుకుంటాడు. ఎలా ఉంది నా ప్లాను అంటే, వావ్ చాలా బాగుంది, నా డాడాకి మంచి జరిగితే కనుక ఇదే చేద్దాం అనేసి వీళ్ళిద్దరైతే కనుక ఏదేదో ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి థాట్స్ ఇచ్చాను నేను బ్యాడ్ బాయ్ అని అనుకుంటున్నాను నువ్వంటే, లేదు నువ్వు చాలా గుడ్ బాయ్ అనేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తా ఉంటుంది, అదే మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అయితే కనుక హీరోయిన్ని అండ్ ఇంకొక అబ్బాయిని చూస్తుంటారు కదా, సో అదే విషయం ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఫోటో ఇది కనుక డిలీట్ చేసేద్దామా అనేసి ఆలోచిస్తాడు, మళ్ళీ డిలీట్ చేయకుండా ఆగిపోతాడు అనమాట. సో ఎంతలాగా ఆలోచించకూడదు అన్నా కానీ అదే విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. సో మన హీరో అయితే కనుక ఇంక ఉండలేకపోతాడు అనమాట హీరోయిన్ వేరే అబ్బాయితో చూసి. లోపల అక్కడికి మిన్ వచ్చనమాట, సార్ మీకు టైం అయ్యింది మీటింగ్ అంటే, ఓకే వస్తున్నా అనేసి మన హీరో మీటింగ్కి వచ్చి ఉంటాడు. బట్ మీటింగ్ గురించి ఆలోచించడం మానేసి మన హీరోయిన్ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమైంది సార్ అంటే, ఏమీ లేదు మీటింగ్ ఇక్కడితో ఆపేయండి, రేపు పొద్దున కంటిన్యూ చేద్దామనేసి హీరో అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అలా వెళ్ళిన మన హీరో అయితే కనుక హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ని అండ్ హీరోయిన్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన అబ్బాయిని కూడా చూపిస్తూ ఉంటారు. ఆ అబ్బాయి అంటాడు నేను కనుక మీకు నచ్చితే కనుక మళ్ళీ మనం నెక్స్ట్ టైం బయటకు వెళ్దామా ఓకేనా అంటే, సరే అయితే ఫోన్ చేసి చెప్తా అనేసి హీరోయిన్ చెప్పనమాట. అక్కడ నుంచి పైకి వచ్చి ఉంటుంది. వచ్చేసరికి అక్కడ మన హీరో ఉంటాడనమాట. హీరోని చూసి హీరోయిన్ అయితే కనుక ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తూ ఉంటే, హీరో అంటాడు ఆ అబ్బాయి నీకు నచ్చాడా అనేసి అడుగుంటాడు. దానికి హీరోయిన్ ఉంటుంది అయినా సరే నా గొడవ నీకెందుకు, ఇప్పుడు నేను ఎవరు లవ్ చేస్తే నీకెందుకు, నువ్వు వచ్చేసి బ్రేకప్ చేసేసుకున్నావు కదా అనేసి హీరోయిన్ అంటా ఉంటే, అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే, దానికి హీరోయిన్ ఉంటుంది ఆ అబ్బాయి చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడు, అందుకోసమే నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. వెంటనే మన హీరో అయితే కనుక హీరోయిన్ దగ్గరికి అంటే వచ్చనమాట. హీరోయిన్ యాక్ట్ చేసుకొని ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకో, నేను నీ పక్కన ఇంకొక అబ్బాయిని అయితే కనుక చూడలేను అనేసి వెంటనే హీరోయిన్ అయితే కనుక ఫోర్స్గా కిస్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అనమాట అసలు నువ్వేం చేస్తున్నావు అంటే, ప్లీజ్ డాడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, నువ్వు వచ్చేసి నాతో పాటు ఉండు, బట్ నువ్వు టీచర్ జాబ్ చేయడానికి కుదరదు, అంతేకాదు నీ చుట్టూరు ఒక 10 మంది బాడీ గార్డ్స్ ఉంటారు, నెలకు బిజినెస్ మీటింగ్కి వెళ్ళాలి, అందరూ నీ కోసమే మాట్లాడుతూ ఉంటారు, న్యూస్ రిపోర్టర్స్ మొత్తం అంతా నీ చుట్టూరే తిరుగుతూ ఉంటారు, ప్లీజ్ నువ్వు నాతో పాటు ఉంటావా, ఇవన్నీ నా కోసం నువ్వు తట్టుకుంటావా, ప్లీజ్ ఇవన్నీ ఇట్లకి ఒప్పుకొని నువ్వు నాతో పాటు ఉండొచ్చు కదా అనేసి మన హీరో అయితే కనుక దానికి ఎటువంటి జీవితం ఇవ్వకూడదు అనేసి అంటూ ఉంటాడు. సో అటువంటి జీవితమే ఉంటుంది నాతో పాటు, ప్లీజ్ నువ్వు అవన్నీ తట్టుకొని నాతో పాటు ఉంటావా అనేసి అడుగుంటాడనమాట. దానికి హీరోయిన్ అనమాట నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, ప్లీజ్ నువ్వు కనుక నన్నుతో పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తట్టుకోవాలి, బట్ నువ్వు లేక నేను ఉండలేను కాబట్టి ప్లీజ్ ఇవన్నీ నా కోసం తట్టుకుంటావా అనేసి హీరో అడుగుంటాడు. దానికి హీరోయిన్ అనమాట నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, ఉన్నట్టు నువ్వు కూడా పెళ్లి చేసుకోమంటున్నావు, దాంతో పాటుగా నా లైఫ్ ఎలా ఉంటుందో కూడా నువ్వే చెప్తున్నావు అనేసి హీరోయిన్ అనమాట లోపలికి వెళ్ళిపోయేది ఉంటుంది. హీరో అలా ఆలోచిస్తూ ఉంటే హీరోయిన్ అనమాట నేను మర్చిపోదామనేసి నీ జ్ఞాపకాల నుంచి బయటకు వద్దామని ట్రై చేస్తూ ఉంటే, మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చావా అనేసి పాపం కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉండే నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. హీరోయిన్ స్కూల్కి వచ్చి ఉంటుంది అనమాట. స్కూల్ అంతా అయిపోయాక ఇంటికి వస్తూ ఉండేసరికి హీరో అయితే కనుక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ అయితే కనుక హీరోయిన్కి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. బట్ హీరో అనమాట ఎందుకు అక్కడ నుంచొని అలా చూస్తున్నా, ఫస్ట్ కిందకి రా అనేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ అనమాట ఏం పట్టలేనట్టుగా వెళ్ళిపోతూ ఉంటే వెంటనే హీరో అయితే కనుక ఆపి, అదేంటి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు నాతో పాటు రా అంటే, ఎవరైనా చూస్తానంటే, ఎవరు చూసినా ఎవరు ఏం చేసినా కానీ నిన్ను మాత్రం నేను వదలను అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ తీసుకొని తన కారులో కూర్చోబెడతా ఉంటాడు. సో వీళ్ళిద్దరు అయితే కనుక
వాళ్ళిద్దరు కారులో వెళ్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట హీరో తోటి నువ్వు ఎవరైనా అమ్మాయిని డేట్ చేస్తున్నావు అనేసి అడుగుంటుంది. దానికి హీరో అంటాడు లేదు నేను ఇంకెవరిని డేట్ చేయడం లేదు, నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయి అంటే ప్లేస్ లేదు అనేసి అంటా ఉంటే ఆ అబద్ధాలు ఏం చెప్పకంటే ఏంటి నేను అబద్ధాలు చెప్తున్నానంటే అవును అబద్ధాలు చెప్తున్నా, ఆ రోజు నేను షాపింగ్ మాల్ దగ్గర నేను ఒక అమ్మాయితో చూసాను తెలుసా అనేసి అంటా ఉంటే హీరో ఇది కనుక అప్పుడు గుర్తుకొచ్చనమాట. ఓ అవునా ఇంకా నయ్యో మేమిద్దరం రూమ్లో ఉన్నప్పుడు చూడలేదు నువ్వు అనేసి అంటా ఉంటే ఏంటి రూమా ఫస్ట్ ఇక్కడ కార్ ఆపి నేను వెళ్ళిపోతా అనేసి హీరోయిన్ అంటా ఉంటే దానికి హీరో అంటాడు తను ఎవరో కాదు తను నా చెల్లి, అది ఒకసారి మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా కెనడాలో మా పిన్ని వాళ్ళు ఉంటారని చెప్పాను కదా వాళ్ళ అమ్మాయి అనేసి హీరో చెప్పుంటాడు. ఓ తనా అనేసి మన హీరోయిన్ అంటా ఉంటే తను వచ్చేసి మా చెల్లి మొన్నే వచ్చిందని చెప్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక వీళ్ళిద్దరూ అయితే కనుక ఒక ప్లేస్కి వచ్చి ఉంటారు. హీరో అయితే కనుక హీరోయిన్ని ఆన్సర్ అడుగుతూ ఉంటాడు అనమాట. రాత్రి పెళ్లి చేసుకోమని అడుగుంటాడు కదా, దానికి ప్లీజ్ రిప్లై ఇవ్వచ్చు కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా అనేసి హీరో అడుగుతూ ఉంటే దానికి హీరోయిన్ ఉంటుంది అదేంటి సడన్ మన వచ్చేసి పెళ్లి చేసుకోమంటే నేను అలా ఆన్సర్ చెప్పేస్తాను చెప్పంటే ప్లీజ్ టీచర్ చెప్పొచ్చు కదా అంటే ఎందుకు నువ్వు ఇప్పుడు టీచర్ అని పిలుస్తున్నావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అయితే కనుక సరే అయితే ఆలోచించుకొని చెప్పుకో, బట్ నేను మాత్రం ఏం జరిగినా కానీ నేను వదులుకోలేను, ఏదేమైనా సరే నేను వదులుకోలేను, నువ్వు నాతో పాటే ఉండాలి, నేను నీతో పాటే ఉండాలి, సో నీతో పాటు ఇంకొక అబ్బాయి నేను ఊహించుకోలేను, నువ్వు చెప్పు నువ్వు నా పక్కన నువ్వు వేరే అమ్మాయిని ఊహించుకోగలవా అనేసి హీరో అడుగుంటాడు. దానికి హీరోయిన్ అయితే కనుక లేదు అనేసి అంటూ ఉంటుంది. మరి అందుకోసమే మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అది కనుక ఏడు మొహం పెట్టుకొని బట్ నువ్వు చాలానే చెప్పావు కదా నేను టీచర్ జాబ్ వదిలేయాలన్నావు, ప్లస్ ఏంటంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఒప్పుకోవాలి కదా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే సో చూడు మనం బ్రేకప్ చేసుకున్నాం, ఒకసారి ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయాం, అందుకోసమే నేను ఈ డెసిషన్ తీసుకున్నా అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అనమాట ఏడు మొహం పెట్టుకొని నాకు టీచర్ జాబ్ అంటే చాలా ఇష్టం, నేను దాన్ని వదులుకోలేను అనేసి ఏడుస్తాను అనమాట. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, నేను వదిలిపెట్టి ఉండలేను అనేసి ఏడుస్తాను అనమాట. ఐ లవ్ యూ అనేసి చెప్పుకుంటుంది. దానికి హీరో అనమాట లవ్ యూ టూ, నాకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం, అంటే నువ్వు వచ్చేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా అంటే ఒప్పుకున్నా, బట్ నా టీచర్ జాబ్ అంటే సరే నువ్వు జాబ్ చేసుకోగని దానికి నేను అరేంజ్ చేస్తాను, కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టి ఉండకు అంటే మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా అంటే సరే అదంతా నేను ఒప్పిస్తాను కదా, నువ్వు జస్ట్ ఒప్పుకున్నావు కదా ఆ విషయం నాకు చాలు, మిగతా అదంతా నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు, సో ఏదేమైనా సరే నిన్ను మొదలు నేను వదులుకోను అనేసి మన హీరో చెప్తా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట సరే అయితే మన ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను పెళ్లి చేసుకుంటానంటే సరే వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ వచ్చేలాగా వాళ్ళందరూ నేను ఒప్పిస్తాను అంటున్నాను కదా, నువ్వు మాత్రం ఈ నిర్ణయాన్ని మార్చుకోకు, నువ్వు నన్ను పెళ్లి చేసుకునే అనే మాట మీదే ఉండనేసి మన హీరో అంటనమాట. హీరోయిన్ అది కనుక హక్ చేసుకుని థ్యాంక్ యూ అని చెప్పి లవ్ యూ అని చెప్పుంటాడు అండ్ హీరోయిన్ కూడా అనమాట లవ్ యూ టూ అని చెప్పుంటుంది. సో ఆ సీన్ అలా కట్ అయింది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక వీళ్ళిద్దరు ఇంటికి వచ్చి ఉంటారనమాట. హీరోయిన్ అనమాట సరే అది ఇక వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళేది నేను ఇక్కడే ఉంటాయి రోజు అంటే ఏంటి ఇక్కడ ఉండేది ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళు అంటే అదేంటి మనం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా ఇక్కడ ఉండొచ్చు అనేసి హీరో అంటా ఉంటే ఎవరో తెలుసు రేపు పొద్దున్న రోజున మనం కూడా విడిపోవచ్చు కదా అంటే ఏంటి విడిపోవాలా అంటే నువ్వు వచ్చేసి మళ్ళీ నాతో బ్రేకప్ చేసుకోవాలనుకుంటున్నావా అనేసి హీరో అంటా ఉంటే లేదు నేను జనరల్గా చెప్పా అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. నువ్వు కళ్ళలో కూడా మాట అనకూడదు, నేను వదిలిపెట్టి ఉండలేను అంటే అది మరి మన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదంటే వాళ్ళందరూ నేను ఒప్పిస్తాను అంటున్నాను కదా అనేసి హీరో అయితే కనుక హీరోయిన్ని హక్ చేసుకుని అనమాట నాకు లైఫ్ లాంగ్ నీతో పాటు ఇలా ఉండాలని తెలుసా, నువ్వు నాతో పాటే ఉండాలనేసి హీరో అంటూ ఉంటాడు. సరే అయితే ఈ రోజుకి ఇక్కడే ఉండగలే అనేసి మన హీరోయిన్ కూడా ఒప్పుకొని ఉంటుంది. సో హీరో అయితే కనుక సరే అయితే ఇంకా లేట్ చేయదు నా లోపలికి వెళ్ళిపోవచ్చు అనేసి హీరో అంటూ ఉంటాడు. సరే అనేసి హీరోయిన్ కూడా ఇంకా ఏం చేస్తుంది లోపలికి తీసుకొని వచ్చి ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక లోపలికి వెళ్ళి వెంటనే పడుకుని పోయి ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక వేరే ప్లేస్లో ఉందనమాట ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి, తిను పడుకున్నాడా మెలకుగా ఉన్నాడా అని చూసేసరికి మన హీరో అయితే కనుక ఆల్రెడీ పడుకుని పోయి ఉండే పడుకున్నాడా అనేసి వెంటనే హీరోయిన్ అది కనుక దగ్గరికి వచ్చానమాట. హీరో యొక్క బ్లాంకెట్ కడన్నీ కప్పుతూ ఉంటుంది. అలా కప్పి హీరో వంక అలా చూస్తూ ఉంటే హీరో మాత్రం ఫుల్ స్లీప్లో ఉండే అనమాట. హీరోయిన్ అయితే కనుక అలా చూస్తూ ఉండేసరికి లోపల హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది. వెంటనే హీరోయిన్ ఫోన్ కట్ చేసేద్దామనే టైంలో హీరోకి మెలకు వచ్చేసి ఉంటుంది అనమాట. మెలకు వచ్చి హీరో చూసి ఏమైందంటే నీకు ఫోన్ వచ్చింది ఇదిగో తీసుకొనేసి హీరోయిన్ ఫోన్ ఇస్తూ ఉంటుంది. అండ్ హీరో అయితే కనుక హీరోయిన్ లాక్కుంటా అనమాట. సో ఈరోజు నైట్ ఇలా అయితే కనుక్కుందాం మనం ఏమంటామంటే ఏంటి ఇలానంటే ఇలానే, సో నువ్వైతే కనుక ఇంత దగ్గరగా ఉండేది ఇదంతా డ్రీమ్లా అనిపిస్తుంది నాకు తెలుసా అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అంటది సేమ్ నాకు కూడా ఇలాగ అనిపిస్తుంది అనేసి
చెప్పేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. లవల్ హీరో దిగానికి హీరోయిన్ కిస్ చేస్తుంటాడు. సో హీరో అలా పడుకుంటా ఉండేసరికి హీరోయిన్ జో కొడతా ఉంటుంది అనమాట. కాసేపటికి హీరో అండ్ హీరోయిన్ కూడా పడుకుని పోయి ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ మాత్రమే ఉంది. సో ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ సిరీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమం నేను కొరియన్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఆల్రెడీ ఒక 5 సిరీస్ రెడీ చేసి ఉంచాను. సో ఆ 5 సిరీస్ మన ఛానల్లో వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.